నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. జనరేషన్ జెడ్ సింపుల్గా జెన్జీ అనడానికి వినడానికి సింపుల్ అనిపిస్తుందే కానీ ప్రభుత్వాల బద్దలు భాషింగాలు చేస్తుంది. సోషల్ మీడియా శక్తితో డిజిటల్ అవేర్నెస్తో జెన్జీ యువత పాలకులను కడిగి పారేస్తుంది. పాలనా విధానాలను ప్రశ్నిస్తూ నిర్ణయాల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఉతికి ఆరేస్తామంటుంది. కేవలం ఇంటర్నెట్ పోరాటాలకే పరిమితం కాకుండా అవినీతి, నిరుద్యోగం, ప్రజా వ్యతిరేక విధానాలపై జెన్జీ గళం విప్పుతుంది. డిజిటల్ నిరసనలు, సోషల్ మీడియా శక్తి ఆన్లైన్ వేదికగా పాలకులకు చుక్కలు చూపిస్తుంది. డిజిటల్ క్యాంపెయిన్లతో ట్రెండ్లు సృష్టిస్తూ అధికార వర్గాలను ఒత్తిడిలోకి నెడుతుంది. భావ ప్రకటన స్వేచ్ఛ కోసం డిజిటల్ వేదికలపై పెరుగుతున్న ప్రతిఘటన ఇది. మారుతున్న రాజకీయ సమీకరణాల, ప్రభుత్వాల వైఫల్యాలపై రోడ్డెక్కి యువతరం నిరసనలతో నిప్పులు గక్కుతుంది. కొన్ని దేశాల్లో నాయకులను గద్దెదించే స్థాయికి చేరిన యువత పోరాట పటిమ సాంప్రదాయ రాజకీయ ధోరణులను ఎదిరిస్తూ కొత్త పంతాలో దూసుకుపోతుంది. డిజిటల్ తెరల నుంచి వీధుల్లోకి హక్కుల కోసం పిడికిలు బిగిస్తుంది. నేపాల్ నుంచి మెక్సికో దాకా అలుపెరగని పోరాటం చూపించిన జెన్జీ మన దేశంలోనూ సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. మన దేశంలో జెన్జీ పవర్ ఎంత, పవర్ఫుల్ ఎఫెక్ట్ ఎంత? ఇదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. జెన్జీ యువత స్క్రీన్ నుంచి వీధుల్లోకి వచ్చింది. ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ రాజకీయ శక్తిగా ఎదుగుతుంది. రాజకీయాలను నడిపించాలంటే ఒక నాయకుడు కావాలి, దానికో పార్టీ కావాలి, కార్యాలయం ఉండాలి, నిధులు సమీకరించాలి, భారీ సభలు, పోస్టర్లు, కరపత్రాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఒక స్మార్ట్ ఫోన్, ఒక హ్యాష్ ట్యాగ్, ఒక వైరల్ వీడియో, ఒక వాట్సాప్ గ్రూప్, డిస్కార్డ్ సర్వర్తోనే ఒక రాజకీయ ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చగా మారుతుంది, రచ్చ చేస్తుంది. బద్దలు భాషింగాలు చేస్తోన్న జెన్జీ అటు సోషల్ మీడియా శక్తి, ఇటు డిజిటల్ అవేర్నెస్, పాలకులను కడిగి పారేస్తోన్న జెన్జీ యువత, విధానాలను ప్రశ్నిస్తూ నిర్లక్ష్యంగా ఉంటే ఉతికి ఆరేస్తోన్న యువత. జెన్జీ పోరాటం ఉద్యమాలకే పరిమితం కాలేదు. అవినీతి, నిరుద్యోగం, ప్రజా వ్యతిరేక విధానాలపై జెన్జీ గలం. డిజిటల్ నిరసనలతో పాలకులకు చుక్కలు చూపిస్తున్న యువతరం. భావ ప్రకటన స్వేచ్ఛ కోసం డిజిటల్ వేదికలపై పెరుగుతున్న ప్రతిఘటన ఇది. ప్రభుత్వాల వైఫల్యాలపై రోడ్డెక్కి యువతరం నిరసనలతో నిప్పులు. నాయకులను గద్దెదించే స్థాయికి చేరిన యువత పోరాట పటిమ. అంటే పరీక్షా వ్యవస్థ మీద వాళ్ళకు ఉన్నటువంటి అసంతృప్తిని వెళ్ళగక్కారు. నీట్ ఎగ్జామ్లోనే పేపర్లు అనేకసార్లు లీక్ అవటం, ఎన్ఈటీలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాళ్ళు పదే విఫలం కావటం, వాళ్ళు పెట్టిన ఎగ్జామ్స్ అనేకంలో పేపర్ లీకుల దగ్గర నుంచి అనేక అవకతవకలు జరుగుతుండటం, అనేక సమస్యలు రావటం. అలాగే జార్ఖండ్లో కూడా ఇప్పుడు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళ నాయకత్వంలో ఉన్న పార్టీల దగ్గర కూడా ఫెయిల్యూర్స్. చాలా రాష్ట్రాల్లో చాలా చోట్ల పేపర్ లీకేజ్లు ఇవన్నీ సమస్యలుగా ఉన్నాయి. దాని మీద ఒక పెద్ద తీవ్రమైన ఆందోళన జరుగుతుంది. కాబట్టి దాంతో అసంతృప్తిగా ఉన్నటువంటి యువత, ఎందుకంటే ఉన్న ఉద్యోగాలే స్వల్పం, చదువుకునే అవకాశాలు అత్యల్పం, అట్లాంటి దానిలో మళ్ళీ ఈ పేపర్ లీకేజ్లు, నిజంగా జెన్యూన్గా కష్టపడి చదివిన విద్యార్థులకి అన్యాయం జరగటం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు నిజానికి చాలామంది, లక్షలాది మంది యువకులు, కోట్లాది మంది యువజనుల తల్లిదండ్రులు ఈరోజు పొలాలమ్మి, ఆస్తులమ్మి పిల్లల్ని చదివిస్తున్నారు. ఎందుకంటే గతంలో లాగా వ్యవసాయం చేసుకొని బతకచ్చు అనేది లేదు. ఈరోజు వ్యవసాయం చేయటం లాభసాటి కాదు, బతకలేము దీనిలో అని నిర్ణయించుకొని గ్రామాల్లో పొలాలు అమ్ముకొని కూడా ట్యూషన్ సెంటర్లో, కోచింగ్ సెంటర్లో పెట్టి పిల్లల్ని వాళ్ళకి ఉద్యోగాలు వస్తే మనకి భవిష్యత్తు ఉంటుందని చదివించుకుంటున్నారు. దశాబ్దాల కాలం పాటు కష్టపడి రక్తం మాంసం పెట్టి దానిలో వాళ్ళ పిల్లలు చదువుకుంటే తీరా వచ్చిన తర్వాత పేపర్ లీక్ అయిందని మళ్ళీ కోచింగ్ సెంటర్కి వెళ్ళమని, ఈసారి పేపర్ లీక్ కాదని గ్యారంటీ లేని స్థితి వస్తే వాళ్ళ జీవితాలు గాల్లో పెట్టిన దీపంలాగా ఉన్నప్పుడు వాళ్ళ తిరుగుబాటు అనివార్యం. ఇది కేవలం సాంకేతిక మార్పు కాదు, రాజకీయ అధికార నిర్మాణంలో జరుగుతున్న మార్పు. జెన్జీగా పిలువబడే యువత రాజకీయ పార్టీల సాంప్రదాయ భాషను మాత్రమే వినడం లేదు, తమ అనుభవాల భాషలోనే రాజకీయాల్ని ప్రశ్నిస్తోంది.
ఉద్యోగం ఎందుకు లేదు, పన్నులు ఎందుకు పెరుగుతున్నాయి, ప్రభుత్వాసుపత్రుల్లో సేవలు ఎందుకు లేవు, ప్రజాధనం ఎక్కడికి వెళ్తోంది, నాయకుల కుటుంబాల జీవనశైలి ఎందుకు ఇంత భిన్నంగా ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛను ఎందుకు నియంత్రిస్తున్నారు? ఈ ప్రశ్నలు మొదట స్క్రీన్ పై కనిపిస్తాయి, కానీ అక్కడితో ఆగడం లేదు. చివరికి అవి వీధుల్లోకి వస్తున్నాయి. డిజిటల్ యాక్టివిజాన్ని చాలా కాలం క్లిక్టివిజంగా కొట్టిపారేస్తోంది యువతరం. ఒక పోస్టుకు లైక్ చేయడం, హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేయడం వల్ల ప్రభుత్వాలు మారవని కడిగిపారేస్తున్నారు. వీడియోలు, మీమ్స్, పోస్టుల ద్వారా అసలు నిజాల్ని షేర్ చేస్తూ పాలనా విధానాల్ని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఆన్లైన్ చర్చ క్రమంగా ఉద్యమ నినాదమవుతోంది. చివరకు అది భారీ వీధి నిరసనగా మారుతోంది. గత కొన్నాళ్లుగా దేశంలో జరుగుతున్నది కూడా ఇదే. వాళ్ళ జవాబు చెప్పగలిగే స్థాయిలో లేక ప్రభుత్వంలోని పెద్ద మనుషులు, అది మోడీ గారు ఏమంటారు, ఏమీ చేయలేక వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే కెపాసిటీ లేక వ్యవస్థ దివాలా తీసిన దశలో అంటే ఇవన్నీ ఏంటంటే పనికిరాని పనులు చేస్తున్నారు. యాక్చువల్గా చేయాల్సిన పనులు చేయలేక, ఉపాధి కల్పించలేక పనికిరాని పనులు చేస్తున్నారు. దిమాగి నక్సల్స్ అంటారు. దిమాగి నక్సల్స్ అని చాలా విచిత్రం. మొదట ఆయన అన్న మాట అర్థం అలా అనిపించిన స్థితి లేదు. తన ప్రత్యర్థులందరినీ కలిపి ఆయన దేశద్రోహులుగా ముద్రేయటం వీళ్ళకి అలవాటైపోయింది. కాబట్టి ప్రత్యర్థులందరినీ కలిపి ఎవరైతే ఆలోచన పరులు ఉన్నారో, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ కలిపి అన్నారని అనుకోవాలి. ఆర్ఎస్ఎస్ భగవత్ గారు కూడా మాట్లాడుతూ యువకుల పట్ల చాలా సానుకూలంగా మాట్లాడారు. అంటే యువకులు ప్రశ్నిస్తారు, వాళ్ళకి ప్రశ్నించే గుణం ఉంది, ఈ తరం యువకులు వేరు, వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు మనకంటే నిజాయితీ పరులు, ఇలాంటివన్నీ అన్నారు. మాటలు వేరు, మాటలు అలా ఉన్నాయి, సంతోషమే, మంచిగానే మాట్లాడారు. కానీ చేతల్లో ఆ నిజాయితీ ఉండాలి. ఎందుకంటే చేతల్లో ఇప్పుడు ఇంతమంది విద్యార్థులను ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేస్తున్న వాళ్ళని ఆ రకంగా బాధిపారేసి లాఠీలతో పెల్లెట్ గన్స్ ప్రయోగించిన స్థితిలో దాన్ని ఖండించకుండా మనం చేతల్లో దానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఎన్ని రకాల సర్టిఫికెట్లు యువతలకు ఇచ్చినా, ఎన్ని రకాలుగా వాళ్ళని ప్రేమగా కౌగిలించుకున్నట్లు కనపడ్డా అదంతా ధృతరాష్ట్ర కౌగిలో వద్దు తప్పితే యువకుల మీద నిజమైన ప్రేమ అవ్వదు. ఇక్కడ ముఖ్యమైన మాట ఏంటంటే యువత కేవలం ప్రభుత్వ నిర్ణయాన్ని మాత్రమే వ్యతిరేకించడం లేదు, విధానాన్ని చదివి అర్థం చేసుకొని ఇతరులకు వివరించి ప్రజా చర్చకు తీసుకువస్తోంది. అంటే సోషల్ మీడియా ఇక్కడ ప్రచార వేదిక మాత్రమే కాదు, అది ఒక ప్రత్యామ్నాయ రాజకీయ విద్యా వేదికగా కూడా పనిచేసిందని నిరూపిస్తోంది ఈ తరం. యువత అనే దాని స్వభావంలోనే అది ఉంది. ఎందుకంటే యూత్ ఎవరైతే కాలేజీ కురవాళ్ళు కానీ మామూలు ఇంకా ఉపాధిలోకి రాని యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోల్పోయేందుకు ఏమీ లేవనే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ దగ్గర పోగొట్టుకోవడానికి ఏమి ఉండదు. అయితే జయించడానికి ఓ ప్రపంచం మాత్రమే ఉంటుంది తప్పితే పోగొట్టుకోవడానికి ఏమి ఉండదు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి యుగంలో పెరుగుతున్న నిరుద్యోగం, విపరీతమైన స్థాయిలో పెరుగుతున్న నిరుద్యోగంలో యూత్కి భవిష్యత్తు లేని పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు అసలు కోల్పోవడానికి ఏమీ లేదు. అయితే గీతే జయించడానికి ఓ ప్రపంచం మాత్రం ఉందనేది మాత్రమే వాళ్ళకు ఉంది. కాబట్టి ఏంటంటే వాళ్ళలో ఆ తెగింపు, ఆ పట్టుదల, ఆ దీక్ష ఉన్నాయి. పైగా రెండో సైడ్ ప్రభుత్వం దగ్గర ప్రత్యర్థి రాజకీయ పార్టీల మీద అయితే ఈడీని, సిబిఐని ప్రయోగించారు. లేకపోతే రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చారు ఇతర రాజకీయ పక్షాలను కానీ, నాయకుల్ని కానీ. అవినీతి పరుల్ని కూడా తమ పార్టీలో చేర్చుకొని పిల్లల మీద, యువకుల మీద వాళ్ళు తిరగబడి పోరాడితే పోగొట్టుకోవడానికి ఏమీ లేని వాళ్ళ మీదకి సిబిఐ ఈడీ పనిచేయవు. కాబట్టి అంటే ఈరోజు యువత యువతకు ఒక పేరు కూడా పెట్టింది. పాశ్చాత్య దేశాల నుంచి వచ్చింది ఈ పేరు. ఆ దేశాల్లో కూడా చాలా వరకు ఇదే పరిస్థితి, పెట్టుబడిదారీ దేశాలన్నింటిలో ఇదే పరిస్థితి. కోల్పోయిన తరం అని చెప్పి, లోస్ట్ జనరేషన్ అని చెప్పి ఈ తరం యువకుల్ని పిలుస్తున్నారు. అంటే వీళ్ళకి భవిష్యత్తు లేదు అనేది ఒకటి స్పష్టంగా కనపడుతుంది. ఉద్యోగాలు లేవు, బతుకు తెరువు అవకాశాలు లేవు, గిగ్ ఉద్యోగస్తులుగానో ఇంకో రకంగానో ఇన్సెక్యూర్, అభద్రతతో కూడిన వాతావరణంలో అవమానాల మధ్య పనిచేసుకోవాల్సిన పరిస్థితి. దాంతోపాటుగా వాటిల్లో వచ్చే వేతనాలు కూడా నామమాత్రపు. యావరేజ్ నాకు తెలిసి అయితే గిగ్ ఉద్యోగాల్లో 15,000కు మించి వాళ్ళకి నెలకు వచ్చే పరిస్థితి లేదు. దానిలో ఈ రోజుల్లో ఒక కుటుంబాన్ని పోషించుకోవటమో, ఒక వ్యక్తి బతకడం కూడా కష్టమైపోతున్నటువంటి కాలం పరిస్థితులు ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో యువతకి మరో దారి లేదు, తిరగబట్టం. కిందటేడాది కెన్యాలో జరిగిందేంటి? ప్రజా వ్యతిరేకత మొదలైనప్పుడు కెన్యా ప్రభుత్వం దాన్ని ఒక పరిమిత పన్ను వ్యతిరేక ఆందోళనగా చూడగలిగింది. కానీ యువత దాన్ని పెద్ద ప్రశ్నగా మార్చింది. దేశాన్ని ఎవరు ఎలా పాలిస్తున్నారు? ఎక్స్, టిక్ టాక్ వంటి వేదికలపై బిల్లు గురించి వివరాలు పంచుకున్నారు. నిరసనలు ఎక్కడ చేరాలి, వాటిపై ఎలా స్పందించాలి, ఏ ఎంపీని ఎలా సంప్రదించాలి వంటి సమాచారాన్ని డిజిటల్గా సమన్వయం చేశారు.
సంప్రదాయ నాయకత్వ నిర్మాణం లేకుండానే ఉద్యమం విస్తరించింది. కెన్యా ప్రభుత్వాన్ని మెట్టుదించింది. చివరకు అధ్యక్షుడు విలియం రూటో ఫైనాన్స్ బిల్లును ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. కానీ అప్పటికే ఉద్యమం పన్నుల ప్రశ్నను దాటి నిరుద్యోగం, అవినీతి, జీవన వ్యయం, ప్రభుత్వ జవాబుదారీతనం వంటి అంశాలపైకి వెళ్ళింది. ఇదే జెన్జీ ఉద్యమాల ప్రత్యేకత. ఒక విధానానికి వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం వ్యవస్థపై ప్రశ్నగా మారుతుంది. ప్రభుత్వాన్ని కదిలించడం వేరు, అధికార వ్యవస్థను మార్చడం వేరు. జెన్జీ ఉద్యమాలు ప్రభుత్వాలను దించగలవని నిరూపించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. సంస్థాగత మార్పు, కొత్త రాజకీయ నాయకత్వం, దీర్ఘకాలిక విధాన మార్పు కోసం ఉద్యమాలకు ఊపిరిలూదుతూ పాలకుల వైఫల్యాలను ఎండగడుతున్నాయి. దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పే గణాంకాల కంటే ఒక వ్యక్తిగా తన జీవితంలో ఆ అభివృద్ధి కనిపిస్తుందా అన్నదే యువతరం ఆలోచన. యువత మారుతోంది. వాళ్ళ ఆలోచనలు కూడా మారుతున్నాయి. రాజకీయ ఆలోచనలే కేంద్రంగా మారుతున్నాయి. సంప్రదాయ రాజకీయాల్లో నాయకుడిని అరెస్టు చేస్తే ఉద్యమం బలహీనపడే అవకాశం ఉంటుంది. కానీ డిజిటల్ మాధ్యమాల్లో పరిస్థితి డిఫరెంట్. ఒక వ్యక్తి నాయకుడు కాకుండా వేలాది మంది ఒకేసారి కంటెంట్ సృష్టించగలిగే శక్తి జెన్జీ ఇప్పుడు సొంతం చేసుకుంది. ఒకరి ఖాతా మూసేస్తే మరొకరు ముందుకొస్తారు. ఒక హ్యాష్ ట్యాగ్ను అణిచేస్తే మరో హ్యాష్ ట్యాగ్ పుట్టుకొస్తుంది. అందుకే కెన్యా, నేపాల్, మొరాకో వంటి ఉద్యమాల్లో డీసెంట్రలైజ్డ్ లీడర్షిప్ కనిపించింది. ఇది ప్రభుత్వాలకు కొత్త సవాలు. ఎవరితో చర్చించాలి, ఎవరిని అరెస్టు చేయాలి, ఎవరిని నాయకుడిగా గుర్తించాలి, స్పష్టమైన సమాధానం ఉండదు. ఈ మోడల్ ఉద్యమానికి వేగంగా విస్తరించే శక్తి ఉంటుంది. అంటే హ్యాష్ ట్యాగ్ ఒక కొత్త రాజకీయ ఆయుధంగా మారుతోంది. చెల్లాచెదురుగా ఉన్న అసంతృప్తిని ఒకే నినాదం కిందికి తెస్తుంది. వ్యక్తులను సమూహంగా మారుస్తుంది. నేను ఒక్కడినే కాదు అనే భావనను కలగజేస్తోంది. ప్రభుత్వం మీద కనిపించే ఒత్తిడిని సృష్టిస్తుంది. ఒకే అంశంపై లక్షల పోస్టులు కనిపిస్తే అది ఇక వ్యక్తిగత అసంతృప్తి ఎలా అవుతుంది? అందుకే దాన్ని ఒక ప్రజా రాజకీయ సమస్యగా మార్చేస్తోంది జెన్జీ. అప్పటికే ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలందరికీ అసలు సబ్జెక్ట్ లేకుండా ఉండదు కదా. చాలామంది వాళ్ళలో బాగా కష్టపడి చదువుకుంటున్న వాళ్ళు చిన్న కుటుంబాల నుంచి వచ్చి చదువుకోకపోతే మనకు భవిష్యత్తు లేదని కాలేజీకి నిత్యం వెళ్ళి శ్రద్ధగా విని అంతా ఇచ్చేసిన వాళ్ళకి కూడా భవిష్యత్తు లేని స్థితి ఈరోజు. ఎవరు క్రిమినల్ వేస్ట్ ఎవరు, క్రిమినల్ పద్ధతులు పోకడలు ఎవరి అనేది ఈరోజు అందుకని ఏంటంటే ఆ రకంగా మాట్లాడటం అనేది దూకుడుతనం, దురుస్తనం ప్రతి వాళ్ళ మీద చూపించడం. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ముఖ్యమంత్రి గారి పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో అన్ని వర్గాల్లో పైనుంచి కింద దాకా అన్ని వర్గాల్లో ఉంది. దాన్ని ఆయన మూటగట్టుకుంటున్నాడు. ఇంత వ్యతిరేకత ఉన్న ముఖ్యమంత్రి నా జీవితకాలంలో నేను ఇంతవరకు చూడాల, రాజకీయ నాయకుడిని చూడాలి, ఇంత ద్వేషించబడుతున్న రాజకీయ నాయకుడిని. కాబట్టి ఆయనే స్వయంగా ఇష్టానుసారం నోటుకొచ్చినట్లు మాట్లాడటం, నోటుకొచ్చినట్లు చేయటం, కష్టపడి చదువుకొని ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి యువత, పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు రకరకాల వాళ్ళని నోటుకొచ్చినట్టు అవమానకరంగా మాట్లాడటం అనేది చాలా తప్పది. అట్లా చేయటం, దానికి క్షమాపణ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్తా ఆయన ఇష్టంగానే అది చెప్పాల్సిన అవసరం ఉంది. జెన్జీ రాజకీయ శక్తి పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వాల ప్రతిస్పందన కూడా మారుతోంది. కొన్ని ప్రభుత్వాలు సోషల్ మీడియాను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరికొన్ని ఇంటర్నెట్ షట్డౌన్లు విధిస్తున్నాయి. ఇంకొన్ని డిజిటల్ నిఘాను పెంచుతున్నాయి. కానీ గత అనుభవాలు గట్టి వార్నింగ్ బెల్ మోగిస్తోంది. ఇంటర్నెట్ను ఆపడం వల్ల అసంతృప్తి ఆగకపోవచ్చు. బంగ్లాదేశ్లో కమ్యూనికేషన్ అంతరాయాలు విధించినా ఉద్యమం ఆగలేదు. నేపాల్లో సోషల్ మీడియా నిషేధమే ఉద్యమానికి మరో ఇంధనంగా మారింది. అందుకే భవిష్యత్తు ప్రభుత్వాలకు అసలు సవాలు సోషల్ మీడియాను ఎలా నియంత్రించాలనేది కాదు, సోషల్ మీడియాలో ప్రజలు ఎందుకు కోపంగా ఉన్నారో అర్థం చేసుకోవడం. మన దేశంలో కూడా యువత రాజకీయ చర్చలో సోషల్ మీడియా పాత్ర ఇప్పటికే విపరీతంగా పెరిగింది. ఇక్కడ రాజకీయ పార్టీలు స్వయంగా డిజిటల్ మౌలిక వసతులను నిర్మించుకున్నాయి. ప్రతి పార్టీకి సోషల్ మీడియా సెల్స్ ఉన్నాయి.
ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, రీల్స్, వాట్సాప్ గ్రూపులు రాజకీయ ప్రచారంలో భాగమయ్యాయి. అయితే జెన్జీ రాజకీయ స్పృహకు ఇది సరిపోదు. ఎందుకంటే కొత్త తరం కేవలం ఏ పార్టీకో మద్దతివ్వాలని అనుకోవట్లేదు. వారికి కావాల్సింది ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, అవినీతిపై చర్యలు, మెరుగైన విద్య, అందుబాటులో ఆరోగ్యం, జీవన వ్యయం తగ్గింపు, భావ ప్రకటన స్వేచ్ఛ, పారదర్శక పాలన, ప్రభుత్వ జవాబుదారీతనం. అంటే ఎవరు అధికారంలోకి వస్తారో అనే దానికంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారనే ప్రశ్నకే నేటి తరం ప్రాధాన్యమిస్తోందన్నమాట. కొత్తగా కూడా వాళ్ళు అనేక దాని కంటిన్యూషన్లో గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్తున్నారు, నెక్స్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తామంటున్నారు. రైతు నాయకుల్ని కూడా కలిశారు. ఈ ఉద్యమాన్ని విస్తరించాలని చెప్పి రైతులు ఒక పెద్ద పోరాట శక్తిగా ఉన్నారనేది గుర్తించిన తర్వాత రైతు నాయకుల్ని కలిశారు. కాబట్టి ఇది చిన్న ఉద్యమం కాదు, ఇది మహోద్యమం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం సమస్యలు చాలా ఉన్నాయి. మినిమం సపోర్ట్ ప్రైజు, రైతాంగం నష్టపోతున్నారు, వ్యవసాయంలో వాళ్ళకి లాభాలు రావట్లా, కష్టపడి పండించిన పంటకి గిట్టుబాటు లేదు. కాబట్టి వాళ్ళ సమస్యలు ఉన్నాయి. నగర ప్రాంతాల్లో యువజన విద్యార్థులకి నిరుద్యోగం సమస్య ఉంది. కాబట్టి మేజర్గా ఈ రెండు వర్గాలు కలిసినట్లయితే దేశం మారుద్దనే దీని మీదే వాళ్ళు కదులుతున్నారు. అంటే ప్రశ్నకి ఏది అతీతంగా ఉండకూడదు. ప్రశ్నిస్తుంటేనే ఎదురు సవాల్ చేసే వాళ్ళు ఉంటేనే ఏ వ్యవస్థ అయినా సక్రమంగా పనిచేయడానికి దానికి కూడా మంచిది. ప్రజాస్వామ్యంలో కూడా ప్రతిపక్షం ఎందుకు ఉండాలంటామంటే పాలకపక్షం సరైన దారిలో ఉండాలంటే ప్రతిపక్షం ఉండాలని. అలాగే ప్రతి వ్యవస్థకు ప్రశ్నించే వాళ్ళు ఉండాలి. అంత మాత్రాన దాన్ని కూలదోస్తామని కాదు కదా. అంటే ప్రశ్నించే వాళ్ళు ఉండటం ద్వారానే సరిది దాన్ని తన పనితీరుని తాను చక్కదిద్దుకుంటుంది. అందుకే ఒక సేయింగ్ ఉంది కదా, ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ద ప్రైస్ ఆఫ్ ఫ్రీడమ్ అని. నిరంతరం అప్రమత్తంగా ఉండటమే స్వేచ్ఛకి మనం చెల్లించే మూల్యం. నిరంతరం అప్రమత్తంగా ఉండాలి, ప్రశ్నించాలి. దాన్ని బట్టి వ్యవస్థలు బాగుంటాయి, ప్రజాస్వామ్యం బాగుంటుంది. కాబట్టి యువతలా ప్రశ్నించడం తప్పేమి కాదు. వాళ్ళేమి న్యాయ వ్యవస్థను సవాల్ చేస్తున్నారని కాదు, ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు, వాళ్ళకున్న సందేహాలు అడుగుతున్నారు. కాబట్టి న్యాయ వ్యవస్థలో కూడా ఏమైనా లోపాలు ఉంటే సర్దిద్దుకునే బాధ్యత కూడా వ్యవస్థలో ఉన్న వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది. నిజంగా ఇది సంప్రదాయ రాజకీయాలకు పెద్ద సవాలు. జెన్జీ నిజంగా రాజకీయాల్ని మార్చగలదా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు నిపుణులు. కెన్యా అనుభవం చూపినట్లుగా ఆన్లైన్ ఉద్యమం విధాన విజయాన్ని సాధించవచ్చు. కానీ దీర్ఘకాలిక రాజకీయ మార్పు కోసం సంస్థలు, ఎన్నికలు, చట్టపరమైన వ్యవస్థలు, పౌర సమాజం అవసరం. డిజిటల్ ప్రజా సమీకరణ విజయాలు సాధించగలిగిన అధికార వ్యవస్థలు తమ శక్తిని తిరిగి పునర్నిర్మించుకునే సామర్థ్యం ఉంటుందని హెచ్చరిస్తోంది. కానీ ఇక్కడే జెన్జీకి అసలు పరీక్ష ఎదురు కాబోతోంది. ప్రభుత్వాన్ని పడగొట్టడం కంటే మంచి ప్రభుత్వాన్ని నిర్మించడం కష్టం. ఒక నాయకుడిని రాజీనామా చేయించడం కంటే అవినీతి నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం కష్టం. ఒక బిల్లును ఆపడం కంటే ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాన్ని రూపొందించడం కష్టం. ఒక హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేయడం కంటే 5 ఏళ్ల ప్రజా విధానాన్ని అమలు చేయించడం కష్టం. ఇది కేవలం యువత తిరుగుబాటుగా మాత్రమే చూడొద్దు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలను కేవలం జెన్జీ అనే ఫ్యాషన్ పదంతో అర్థం చేసుకోవడం సరిపోదు. దాని వెనుక ఉన్న ఆవేదనను, ఆక్రోశాన్ని, ఆక్రందనను కూడా గమనించాలి. చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే జీవితం మెరుగవుతుంది అనే పాత హామీలను నేటి తరం అటకెక్కిస్తుంది. నిరుద్యోగం, జీవన వ్యయం, అసమానత యువత రాజకీయ ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రేపటి రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఇదే ఆసక్తికరమైన చర్చకు దారితీస్తుంది. కేవలం ఎన్నికల సమయంలో ఓటర్లు కావాలని యువత కోరుకోవడం లేదు. పాలన జరిగే ప్రతిరోజు ప్రశ్నించే పౌరులుగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే రేపటి ప్రజాస్వామ్యంలో అధికారానికి ఎదురుగా నిలిచేది కేవలం ప్రతిపక్ష పార్టీ కాదు, కనెక్ట్ అయిన పౌర సమాజం. ఒక వైరల్ వీడియోకు పాలకుల వివరణ ఇవ్వాల్సిన రోజులు, ఒక విధానాన్ని వెనక్కి తీసుకునేలా ఒక డిజిటల్ క్యాంపెయిన్, ఒక ప్రభుత్వ భవిష్యత్తును మార్చే ఒక విద్యార్థి ఉద్యమాలు, వీధిలో నిలిచి గెలిచిన ఆగ్రహం పాలనా వ్యవస్థలో సంస్కరణగా మార్చగలదా? జెన్జీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లు కేవలం కమ్యూనికేషన్ పరికరాలేనా? కానే కాదు, అది ఒక ప్రచార వేదిక, అదొక సంఘటన సాధనం. అవసరమైతే అధికారాన్ని ప్రశ్నించే ప్రజాస్వామ్య ఆయుధం కూడా. కానీ ఆ ఆయుధం ఎంత శక్తివంతమో దాన్ని ఉపయోగించే పౌర బాధ్యత అంతే కీలకం. అందుకే ప్రపంచ రాజకీయాల్లో జెన్జీ కథను యువత తిరుగుబాటుగా చదవడం చిన్నచూపే అవుతుంది. ఇది అంతకంటే పెద్ద పరిణామం. రాజకీయ అధికారానికి, డిజిటల్ పౌరుడికి మధ్య మొదలైన కొత్త పోరాటం.
మొబైల్ స్క్రీన్ల మీద మొదలైన ఈ రాజకీయ చైతన్యం ఎప్పుడు వీధిలోకి వస్తుందో చెప్పలేం. కానీ ఒకసారి అది వీధిలోకి వచ్చిన తర్వాత పాలకులు పాత సమాధానాలు చెబుతామంటే ఎవ్వరూ అంగీకరించరు. ఎందుకంటే జెన్జీ యువత ప్రపంచంలో ఇంతకుముందు జరిగిన అనేక ఉద్యమాలకు, హింసాత్మక ఘటనలకు కారకులయ్యారు. ఎన్నో ప్రభుత్వాల్ని గద్దెదించారు, అవినీతిపై గలం విప్పారు, తమ జీవితాలతో చెలగాటమాడితే సహించేది లేదని ఉద్యమాలతో తేల్చి చెప్పారు. గతంలో ఎన్నో అంశాలు చోటు చేసుకున్న జెన్జీ ఆందోళనలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. కాకుల్ని కొట్టి గద్దలకేసే కార్యక్రమం నిరంతరంగా నడుపుతూ వస్తున్నటువంటి కేంద్రంలోని ప్రభుత్వం ఈరోజు సామాన్య విద్యార్థుల కోసం, పేద విద్యార్థుల కోసం కోట్లాను కోట్ల ఉద్యోగాలు సృష్టించాలంటే ఈ మొత్తం ఆర్థిక విధానాలే మారాలి. ఆర్థిక విధానాలు మారాలంటే వాళ్ళు నమ్ముకున్న వర్గం, వాళ్ళు ఎవరి కోసం అయితే పనిచేస్తున్నారో ఆ వర్గాన్ని వాళ్ళు వదులుకోగలరా? వీళ్ళు మారరు, వీళ్ళు ప్రజా వ్యతిరేకులు ఎప్పుడు ప్రజల బాగు కోరరు. కాబట్టి ఇది ఇంతకంటే మారే పరిస్థితి లేదు. కాబట్టి మాటలు తీయగా మాట్లాడతారు, అవి మీకు చేత కాదు. అవి చేయగలగాలంటే వ్యవస్థలో చాలా మార్పులు జరగాలి. వ్యవస్థలో ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే డిమాండ్ పెరుగుద్ది. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా పరిశ్రమలు వస్తాయి, దాంతోపాటు ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ చేసే శక్తి, సత్తా వీళ్ళకి లేదు. ప్రజలు బాగుంటాం వీళ్ళు చేయగలిగిన పని కాదు. సంక్షేమం కానీ ప్రజలు బాగుండే విధంగా విధానాలు వీళ్ళ దగ్గర లేవు. కోట్లాది మంది రైతాంగాన్ని ఇలాగే నష్టపరుస్తారు. వాళ్ళని పిండి నగర ప్రాంత కార్పొరేట్లకు లాభాలు చేకూరుస్తారు. కాబట్టి ఈ వ్యవస్థ వీళ్ళ చేతిలో మారదు. ఈ విధానాలు, కొత్త విధానాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే తప్పితే రైతుల అనుకూల, యువజన, విద్యార్థి అనుకూల, ఉపాధి కల్పనకు సానుకూలంగా ఉండే ప్రభుత్వాలు, విధానాలు రావాలి. అప్పుడే మారుతుంది. ఆన్లైన్ ప్రపంచంలో పెరిగి అభివృద్ధిలో కీలకంగా ఉన్న జెన్జీ యువత ఆన్లైన్లో రాజకీయ పార్టీలు పెట్టేంత వరకు వెళ్లారు. తమ ఆవేశాన్ని వీధుల్లోకి తెచ్చారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ పేరిట జెన్జీ చేపట్టిన నిరసనలు భారత ప్రభుత్వాన్ని గడగడలాడించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా వదల్లేదు. రాజకీయమంటే ఏసీ రూముల్లో కూర్చొని చేసేది కాదంటూ హెచ్చరికలు పంపించారు. ఇంతకుముందు ఎన్నడూ జరగని రీతిలో ప్రశ్నిస్తూ పాలనా వ్యవస్థల్లో మార్పులు తీసుకురావాలంటూ గలమెత్తారు. జెన్జీ నిరసనలకు మన దేశంలో ఒక్కో చోట ఒక్కో కారణం ఉండవచ్చు. ప్రతి రాష్ట్రంలో వేర్వేరు సమస్యలు ఉండొచ్చు. కానీ ఆందోళనల విషయంలో మాత్రం యువత అంతా కలిసికట్టుగా నిలిచారు, ఒకే తాటిపైకి వచ్చారు. వివిధ రకాల ఆన్లైన్ టూల్స్, యాప్స్ ఉపయోగించి తమ దేశ సమస్యల్ని బహిర్గతం చేయడంలో ఈ తరం యువత గొప్ప విజయం సాధించింది. ప్రభుత్వాలు తమ గొంతు నొక్కాలని చూసినా వారు ఆగలేదు. కొన్ని దేశాల్లో ఇంటర్నెట్ను నిలిపివేసినా వారు భయపడలేదు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా, హ్యాష్ట్యాగ్ల ద్వారా యువత ఐక్యంగా పోరాడారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి భవిష్యత్తుపై పడింది. వచ్చే కీలకమైన ఎన్నికల్లో వీళ్ల పాత్రపైనే చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు ఉద్యమాలు చేసిన యువత రేపు తమ ఓట్ల ద్వారా రాజకీయాన్ని ఎలా మారుస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జెన్జీ విప్లవం క్రమక్రమంగా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తుంది. పాలకుల అవినీతి, నేతల విలాస జీవితాలు, ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వాలపై జనరేషన్ జెడ్ సమర శంఖం మోగిస్తుంది. బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనాను తరిమేయడంలో, నేపాల్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించిన జెన్జీ పోరాటం మన దేశంలో కూడా ఊపందుకుంది. పాలకులపై యువతలో పెళ్లుబుకుతున్న ఆగ్రహం మంట పుట్టిస్తుంది. మొన్న మధ్య కాలంలోనే దేశ రాజధానిలో లక్షలాది మంది యువజనులు పాలకుల అవినీతికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. నిన్న జార్ఖండ్ రాజధానిలో రాంచీలో జెన్జీ రచ్చరచ్చ చేసింది. పోటీ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై నిప్పులు చెరుగుతూ నిరసన తెలిపింది. తెలంగాణలో రేవంత్ పరిపాలనపై యువత ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. కాంగ్రెస్ పాలకుల అవినీతి, అభివృద్ధిని దెబ్బతీస్తున్నారని ఆగ్రహిస్తూ నిరసనలకు దిగుతున్నారు. బీ అలర్ట్ పాలకులారా, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మండుతున్న యువత మంట అగ్గై మండటం ఖాయం. ఇది 100కి 100 రేపు జరగబోయే సత్యం. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. నమస్తే.